ఇది రిపీటెడ్గా జరుగుతూ ఉన్నది. పక్కా ప్రణాళికతోటి బైన్సాలో జరుగుతున్న ఘటనలు పక్కా ప్రణాళికతోటి జరుగుతున్నాయి. ఒక మంచి షెడ్యూలు ప్లాను ప్రకారంగానే జరుగుతున్నాయి. ఇది బంగారు తెలంగాణనా మజ్లిస్ రాజ్యమా? బైన్సాలో జరుగుతున్న విషయాలు ఎందుకు జరుగుతున్నాయి బైన్సాలో అంటే, కొంచెం బైన్సాలో ఒక డీటెయిల్స్లోకి వెళ్దాం మనం. కొన్ని ఇష్యూస్ అక్కడ మేజర్ ఇష్యూస్ ఏదైతే ఎందువల్ల అక్కడ ఎవరు చేస్తున్నారు, అక్కడ జాబీర్ అహ్మద్ అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో కూడా తెలియకపోయింది నాకు. పోయిన లాస్ట్ ఇయర్ పోయినప్పుడు చెప్పిండ్రు. ఇవాళ ఆయన 3 రోజుల కింద తీసి బెదిరిస్తున్నాడు వీడియోలు. मैं औकात पे आया तो असलियत दिखाता हूं. ठीक है, तेरा असलियत, तेरा पार्टी का असलियत, मैं जीएचएमसी इलेक्शंस में एक बार हमारा सरकार आए तो तेरा पूरा पार्टी को मेरे जूते के नीचे लगाता हूं बोला, लगा के रहता हूं. और ये भी बात सुन लो सब लोग, ये जो महेश भागवत जी है ना, उनको मैं बोल रहा हूं, महेश भागवत जी आप ही रहेंगे वो ऑफिसर जो केसीआर और केटीआर को हथकड़ी पहनाएंगे. ये हम देखेंगे. आप ही पहनाएंगे केसीआर और केटीआर को हथकड़ी. तेलंगाना देखेगा, समाज देखेगा. आप याद रखिए. బైన్సాలో గట్టు మైసమ్మ మందిరం యొక్క కోనేరుని పూర్తిగా పూడ్చేసి తెలంగాణ ఏతర వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింలకి అక్కడ ఇండ్లు కట్టుకోవడానికి హౌస్ పర్మిషన్లు ఇచ్చేసింది. ఇప్పుడు అక్కడ టోటల్ ఇన్వెస్టిగేషన్ కావాలా. మెయిన్గా మొన్న బోధన్లో 72 పాస్పోర్ట్లు ఏ రకంగా ఇష్యూ చేసిండ్రో ఇప్పుడు బైన్సా మీద పూర్తి దృష్టి మళ్లించాలని కేంద్ర నిఘా వర్గాలకు కూడా నేను లెటర్ రాయబోతా ఉన్నాను. మొన్న నేను రాసిన లెటర్కి అమిత్ షా గారు స్పందించిండ్రు. ఆ కాపీ కూడా మీకు ఇస్తాను. దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా మొదలైంది సెంటర్ నుంచి. బైన్సాలో ఈ అవుట్ సైడ్ ముస్లిమ్స్ కి మొత్తం పూడ్చేసి ఆడ మస్జిద్ కట్టి దాని చుట్టుపక్కల ఇంకా మస్తు జాగుంటుంది. అది ఆడ చుట్టుపక్కల ప్లాట్లు అవుట్ సైడ్ ముస్లిమ్స్ కి ఇచ్చిండ్రు. ఇంకోటి ఆడ బయల్ బజార్ అంటే రెడ్ల అంగడి. గత 5 సంవత్సరాలలో 20 ఎకరాలు, ఆ ఏరియా 20 ఎకరాల గవర్నమెంట్ స్థలం. అది గత 5 సంవత్సరాలలో పూర్తిగా ముస్లింలకి, అవుట్ సైడ్ ముస్లింలకి అక్కడ ప్లాట్లు ఇండ్లు చేసి ఇచ్చారు. మన హిందూ శ్మశానం పక్కనే ముస్లింల యొక్క శ్మశానం ఉంటుంది. మధ్యలో గోడ ఇరగొట్టేసి హిందూ శ్మశానంలో కూడా ముస్లింలు వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. అంటే హిందువులలో చచ్చిపోయిన వాళ్ళని కూడా ఇచ్చిపెడతలేరు. ఇది కాసిం బేగ్ అనేవాడు ఒకడు. ఇలా 3 ఉంటారండి. ఇలా 3-4. ఒకడేమో జాబీర్ అహ్మద్, ఈ కాసిం బేగ్, ఫైజలుల్లా ఖాన్, బోకర్ మజీద్, ఈ 4 సృష్టిస్తున్నారు ఇక్కడ అంతా. ప్రతి సంవత్సరం ఈ రచ్చ అంతా ప్లాన్ చేసేది వాళ్ళే, షెడ్యూల్ చేసేది వాళ్ళే. వాళ్ళకి ఎంఐఎం దగ్గర నుంచి మద్దతు, అక్కడ కలెక్టర్ మద్దతు. ఆ కలెక్టర్ పేరు ముషరఫ్ అలీ ఏదో ఉన్నది. ఆ కలెక్టర్ మద్దతు. అయితే వీళ్ళ చరిత్రలోకి పోతే కాసిం బేగ్ అనేటోన్ని 15 సంవత్సరాల పాటు బహిష్కరణ చేసిండ్రు పోలీసు. అయినా అక్కడ ఫ్రీగా తిరుగుతా ఉన్నాడు. ఈ బోకర్ మజీద్ అనేవాడు మహారాష్ట్రలో తడిపారు చేయబడ్డాడు. ఇక్కడ రాజ్యం వెళ్తున్నాడు. బైన్సాలో మహారాష్ట్రలో తడిపారు చేశారు. అక్కడి నుంచి ఇక్కడ రాజ్యం వెళ్తున్నాడు.
ఇంకోడు ఈ ఫైజుల్లా ఖాన్ కౌన్సిలర్ అనుకుంటా. (468) సర్వే నెంబర్లు ఎండోమెంట్స్ ల్యాండ్. ఆడ లేఅవుట్ లేదు, మన్ను లేదు, కబ్జా చేసేసిండ్రు. ముస్లింలకి ప్లాట్ల దానం చేసినట్టు, దానం ఫ్రీ. 338 సర్వే నెంబరు గవర్నమెంట్ ల్యాండ్లా. ఈయన ఈ మున్సిపల్ చైర్మన్, ఈయన పేరేంది, నోరు తిరిగి పాడు కాదు నాకు, మీరే రాసుకోండి. ఓ ర్యాంబో స్కూల్ అంటే ఏదో కట్టిండు. మరి ఆ పేరు కూడా కొంచెం క్రాస్ చెక్ చేసుకోవాలి. ర్యాంబో అని పెట్టుకుంటాడు. రెయిన్బో కాదట, నాకు డౌట్ వచ్చింది. ర్యాంబో అనట. మరి ఆ స్పెల్లింగ్ తెలవక రాసుకున్నాడా, అది క్రాస్ చెక్ చేసుకోండి. వీళ్ళు చదువుకున్న బాపత్ తక్కువ ఉంటుంది. ఇది బైన్సాలో జరుగుతూ ఉన్నాయి కొన్ని అంశాలు ఇవి. దీనికి రియాక్ట్ అయితే హిందువులు మర్డర్లు చేస్తున్నారు, హిందువులు ఇల్లు గాలబెట్టేస్తున్నారు, హిందువుల దుకాణాలు గాలబెట్టేస్తున్నారు. మళ్ళా ఈ అమాయకుడు కేటీఆర్ ట్వీట్ చేస్తాడు. ఎవరికి? ఈయన తీస్మార్కాను, మళ్ళా ఈ మహమూద్ అలీకి. మళ్ళా మహమూద్ అలీ రెస్పాన్సు. కేటీఆర్ ట్వీట్ ఏముంటుందండి? పీస్ అండ్ హార్మనీ ఈజ్ ఫండమెంటల్ టు ద ప్రోగ్రెస్ ఆఫ్ సివిలైజ్డ్ సొసైటీ. You and your sister are the most uncivilized people on this planet. భూ కబ్జాకారు జాబీర్ అహ్మద్ గాడు, ఆయన కంటే పెద్ద భూ కబ్జాకారు నీ చెల్లె. నేను రుజువు చేస్తాను నిజామాబాద్. ప్రజలు చెప్తారు, మీరు మైకులు పెట్టుకొని రండి, ర్యాండమ్గా అడుగుదాం చెప్తారు. హ్యావ్ రిక్వెస్టెడ్ హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు and Telangana DGP Garu to take stern action to bring the perpetrators of violence in Bainsa to justice. Telangana government will not tolerate lawlessness in any form. Acha, ఇది ప్రతి సంవత్సరం జరుగుతా ఉన్నది. ఈ గుడ్డ మూగన లేకపోతే డ్రగ్స్ తీసుకొని మత్తులో ఉన్నాడు ఆ కేటీఆర్. తెలుస్తలేదా ఎన్నిసార్లు జరుగుతుందో బైన్సాల? కొంచెం బాలీవుడ్లోకి వెళ్ళి బయటికి రా, బాలీవుడ్ మత్తులోకి వెళ్ళి బయటికి రా కేటీఆర్. హిందువులు ప్రాణాలు పోతున్నాయి. నీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం హిందువుల ప్రాణాలు పణంగా పెడుతున్నావు నువ్వు. ఇక దీనికి మన ఇన్విజిబుల్ హోమ్ మినిస్టర్, ఆ పాత సమయంలో మిస్టర్ ఇండియా సినిమా వచ్చిండే, అనిల్ కపూర్ గాయబైపోతాడు ఒకటేసారి. ఈయన ఎప్పుడు గాయబై ఉంటాడు. ఇన్విజిబుల్ హోమ్ మినిస్టర్ కేటీఆర్ సాబ్ స్పోక్ టు డీజీపీ, ఎస్పీ, కలెక్టర్ yesterday night. Situation is Bainsa is completely under control. Injured given treatment. Acha. And sufficient force is already deployed. Normalcy is ensured. Monitoring the situation time to time personally. ఇది ఆయన చేసిండు అనుకో. నేను ఇంత పూర్తి ఇంగ్లీష్ అయితే గ్యారెంటీ రాదు మహమూద్ అలీ. ఒకటి. రెండోది, సిచ్యువేషన్ ఇన్ బైన్సా ఇస్ కంప్లీట్లీ అండర్ కంట్రోల్ అంటే ఏం తెలుసా మిత్రులారా? ముస్లింలు సురక్షితంగా ఉన్నారు. హిందువుల్ని చంపేసినా, హిందువుల ఇండ్లు గాలబెట్టినా, హిందువుల దుకాన్లు గాలబెట్టినా ముస్లింలు సురక్షితంగా ఉన్నారు. బేఫికర్గా ఉండు కేటీఆర్. మన ఓట్ బ్యాంక్ రాజకీయాలు బ్రహ్మాండంగా సురక్షితంగా ఉన్నాయి. మేము పోలీసు వాళ్ళందరినీ కూడా ముస్లిం బస్తీలలో హిందువులు రాకుండా, ఎవరు కూడా ఎవరిని కొట్టకుండా చూసుకుంటున్నాము అని దాని అర్థం. ఇక injured given treatment. Now I am asking this invisible home minister, where were they given treatment? Your government hospital in Nizamabad, which is supposed to be a very big facility, once upon a time it was a good hospital. కనీసం యాంటీబయాటిక్ ఇయ్యాలా? కత్తిపోట్లు దిగినాయి, అది కూడా అబ్డమన్లు దిగినాయి. విపరీతమైన బ్యాక్టీరియా అబ్డమన్లు ఉంటుంది, పేగులలో దిగినాయి. యాంటీబయాటిక్ కూడా స్టార్ట్ చేయలే వాళ్ళు. రక్తమాపుడు వాళ్ళ శాతగాలే,
ఫస్ట్ ఎయిడ్ చతగాలే. అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు నిజామాబాద్లో నవ్విపేట నుంచి వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఒక ఆయనని ప్రైవేట్ హాస్పిటల్ పంపించేసి ట్రీట్మెంట్ చేపించి ఈ సీరియస్ కేసు ఉన్నది. ఎవరు మన జర్నలిస్ట్ మిత్రుడు విజయ్ ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేసిన హైదరాబాద్ కి. టోటల్ బీజేపీ నాయకులు చేసి. మరి నాకు అందిన సమాచారం ప్రకారం యశోద బిల్లు కూడా పార్టీ కడుతుంది అన్నట్టు నాకు అందిన సమాచారం. ఈ మహమూద్ అలీ చేసింది ఏంది? ముస్లింలకి ట్రీట్మెంట్ సక్రమంగా ఇప్పించుకుంటున్నాము. కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్ లో నర్సు బేసిక్ డాక్టర్లు లేకుండా పోయినరండి. ఉత్తర తెలంగాణకి హెల్త్ అది మెడికల్ హబ్ అది ఒక టైంలో. ఈ రకంగా తయారు చేసి పెట్టిరు హెల్త్ ఫెసిలిటీస్ ని రాష్ట్రంలో. పూర్తిగా అమ్మేసుకున్నారు. కాళేశ్వరము, భగీరథ, కాకతీయ ఈ మూడు తప్ప ఇందులో వచ్చే 30% కమిషన్ తప్ప రూపాయి ఇస్తలేరు దేనికి కూడా. కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయనికి కూడా హాస్పిటల్ వనకొస్తలేవు. అంత పెద్ద హాస్పిటల్ వాళ్ళని పట్టుకొస్తే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, సర్జరీలు అయినాయి. అది టోటల్ గా భారతీయ జనతా పార్టీ చేస్తున్నది. ఈయన హోంమంత్రి పెద్ద పుడింగ్ లెక్క దానికి రిప్లై ఇచ్చిండి. ఏందో నాకు అర్థం కాలేదు. సో దిస్ ఈజ్ వాట్ హీ మీన్స్. ముస్లిమ్స్ ఆర్ సేఫ్, హిందువులు చచ్చిపోయినా పర్వాలేదు అన్నది హోమ్ మినిస్టర్ రిప్లై. కేటీఆర్ రిలాక్స్. వచ్చిందా అండి? లాస్ట్ ఇయర్ అయింది, వచ్చిండా? లాస్ట్ ఇయరే గనక సక్రమంగా దర్యాప్తు చేసి ఎవరైతే చేసిండ్రో వాళ్ళని పనిష్ చేసి ఉంటే, జైళ్లలో పెట్టుంటే, ఒకళ్ళనో ఇద్దరిని ఉరికంబం ఎక్కించుంటే ఇవాళ చక్కగా అవుతుండే. మీరు చేయరా ఆ పని? మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారంటే ముస్లింలని రెచ్చగొడుతున్నారు. ఎక్కడ పోయింది మీ అయ్యా? తెలంగాణ ఉద్యమంలో గంగా జమున తహజీబ్ అన్నాడు. ఎక్కడ పోయింది చెప్పాలి. మీ రాజకీయ ప్రయోజనాల కోసము గంగా జమున తహజీబ్ ని మూసీలకు పంపించిర్రా బోటింగ్ మీద? केसीआर చెప్తా ఉన్నా, केसीआर का सपना आज का दिन, केसीआर का सपना हिंदुओं का खून बहाना है. हर खून की बूंद की कीमत चुकाना पड़ता. केसीआर बराबर चुकाता तू. హిందువులందరూ మనమందరం ఏకం కావాలా, పార్టీలకు అతీతంగా. ఈ రకంగా జరుగుతూ ఉంటే బైన్సా మన చేతులకి వెళ్ళిపోయింది. ఆయన వీడియో చూస్తా ఉన్నా. ఆయన పేరు మున్సిపల్ చైర్మన్ ముసలోడు, ఆయన పేరు ఆయన ఇంటి వాళ్ళు ఉన్నట్టున్నారు. మున్సిపల్ చైర్మన్ 3 రోజుల కింద వీడియో తీసి పెట్టిండు. ఆయన మాటల బట్టి అర్థమవుతుంది ఏంటంటే బైన్సా అసలు భారతదేశంలో భాగం కాదన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. ఏ నిర్మల్ నహీ హోతా, ఏ బైన్సా హే అని బెదిరిస్తా ఉన్నాడు. పార్టీలకు అతీతంగా హిందువులు ఐక్యం కావాల్సిన అవసరం చాలా, తెలంగాణలో అయితే చాలా ఆవశ్యకత ఉంది. ఈ గంపగుత్త ఓట్ల కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం హిందువుల ప్రాణాలను పణంగా పెడుతున్నాడు అయ్యా కొడుకులు ఇద్దరు కలిసి. గత సంవత్సరం అనేక మంది హిందువుల ఇళ్లు కాలిపోయినాయి, దుకాణాలు కాలిపోయినాయి, బండ్లు కాలిపోయినాయి, మర్డర్లు అయినరు. ఎవరికన్నా కంపన్సేషన్ ఇచ్చిర్రా అండి?
ఆడ లోకల్ ఎమ్మెల్యే మంత్రి పోయి చెప్పిండ్రు కాంపన్సేషన్ ఇస్తామని. ఎంఐఎం పార్టీ వాడు ఇచ్చిండు ముస్లింలకి. హిందువుల జాగాలు కబ్జాలు చేస్తారు, పైసలు సంపాదిస్తారు, మళ్ళా ముస్లింలకి కాంపన్సేషన్ ఇస్తారు. మన సోకాల్డ్ బంగారు తెలంగాణ ప్రభుత్వానికి హిందువులు కళ్ళకు కనబడరు, సచ్చినా కనబడరు, బతుకునా కనబడరు. కనీసం ట్రీట్మెంట్కి కూడా సహకారం అందిస్తలేరు. నేను నిన్న బైన్సా పోతా ఉంటే వీళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఇంటికాడికి వచ్చిండ్రు, అదే రోడ్డు మీద పట్టుకున్నాను, తర్వాత ఇంటికాడికి పట్టుకొచ్చిర్రు. ఇంకా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నీకు బైన్సాల అల్లర్లు ప్రతిసారి అవుతా ఉన్నాయి, వస్తలేదా మీకు? వీళ్ళకి రిపోర్ట్ వస్తుంది, ముస్లింలందరూ ఎవరైతే హిందువుల్ని ఓడుస్తారో వాళ్ళందరూ కూడా పొడిసే వెపన్స్ అన్ని సమకూర్చుతానికి టైం ఇస్తారు. కరెక్ట్ సమయంలో పోలీసు వాళ్ళు ఉండరాడా, కానిచ్చేస్తారు. 2-3 గంటలు అయినాక పోలీసులు దిగుతారు. దానికి వాడుకుంటారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఇది ఇటువంటి చర్యలు చేసి మీరు ఏమిస్తున్నారు, ఏం మెసేజ్ ఇస్తున్నారు తెలంగాణ సమాజంలో? హిందువులు ముస్లింలు ఎదురు పడితే ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుమానపడే స్థాయికి తీసుకొస్తున్నారు తెలంగాణలో మీరు. ఇదో హిందువులు కాదు, ఫస్ట్ బైన్సాల జరిగే సంఘటనల్ని ముస్లింలు ఖండించాల. హిందువులకి ముస్లింలకి గ్యాప్ పెంచుతున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. కేవలం గంపగుత్త ఓట్ల కోసం ఇదే మెసేజ్ మీరు ఇస్తా ఉన్నారు. తక్షణమే బైన్సాలో జరిగిన సంఘటనలను పూర్తిగా, మొన్న రాత్రి జరిగిన సంఘటనతో సహా పక్కా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల. సిట్టింగ్ జడ్జి తోటి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఎవరైతే పర్పట్రేటర్స్ ఉన్నారో అవసరం పడితే ఉరికంబం ఎక్కిస్తే గాని బైన్సాలో శాంతి భద్రతలు వాపసు రావు. ఈ నామకే వాస్తే ట్వీట్లు చేసుడు ఇవన్నీ బంద్ చేయండి. దేనికి పనికొచ్చేటి కావి. నీకు బయట వచ్చి ప్రజలకు ముఖం చూపించుకునే స్థాయిలో కూడా లేకపోయింది ఈ కేటీఆర్. ప్రివెంటివ్ అరెస్ట్ అట. నన్ను ఎందుకు ప్రివెంటివ్ అరెస్ట్ అండి? మీ అయ్యని చేసుకో ప్రివెంటివ్ అరెస్ట్. పాస్పోర్ట్ల దొంగ ఆయన ఇంకా క్రిమినల్ రికార్డు ఉన్నది, కేసులు ఉన్నాయి. నా మీద ఏమున్నాయండి? ఏం కేసులు ఉన్నాయి నా మీద? ప్రివెంటివ్ అరెస్ట్ చేయనీకే? నువ్వు ఎట్లా పోవు పరామర్శనం చేయనీకే? నువ్వు కనీసం ఈడ యశోద హాస్పిటల్ పోవు, మేము పోయి ఆడ కాంపన్సేషన్ ఇవ్వవు. మేము ఇచ్చుకున్నాం లాస్ట్ టైం కాంపన్సేషన్. వివిధ హిందూ సంస్థలు ఇల్లు కట్టించినాయి, మేము పోయి కనీసం పరామర్శిస్తామంటే దానికి పోనీయవు. ఇమీడియట్ గా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఫాస్ట్ గా యాక్ట్ చేయకపోతే మాత్రం బైన్సా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి రావడం నాకైతే డౌటే కనబడుతుంది. థ్యాంక్ యూ. కేంద్ర మంత్రి ఉన్నారు కిషన్ రెడ్డి గారు, సెంట్రల్ మార్కెట్ సిచ్యువేషన్ మరి ల్యాండ్ ఓవర్ చేయట్లేదు, ఎక్కువ చేయట్లేదు, మీరు యాక్షన్ తీసుకుంటున్నారు. నేను ఇక్కడ కేటీఆర్ చెప్తా ఉన్నా, ఎప్పుడు ఆయననే స్పందిస్తాడు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తే. మీకు చేత కాకపోతే లా అండ్ ఆర్డరు కేంద్ర ప్రభుత్వానికి 4 రోజులు అప్పయపు, 4 రోజులు అప్పయపు మొత్తం సక్క చేసి చూపిస్తాం. నీకు చేత కాదని రుజువు అయిపోద్ది.
చాలాసార్లు పెట్టడం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మీ పార్టీకి సంబంధించిన ఎంపీ ఎందుకు కేంద్రంలో అధికారంలో కూడా మీరు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేస్తున్నారు, అక్కడ ప్రాణాలు పోతున్నాయి, మీరు ఎందుకు కేంద్రం సీరియస్గా తీసుకోలేదు ఈ ఇష్యూని? అంటే రాష్ట్రంలో కేంద్ర సహాయ మంత్రి హోంశాఖ సహాయ మంత్రి ఉన్నా అక్కడ ఉన్న బాధ్యులు న్యాయం జరుగుతలేదు. కేవలం తూతు మంత్రంగా కూడా బీజేపీ కూడా ఓటు రాజకీయాలు తీసుకుని కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడతాను నేను ఇవాళ. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని రిక్వెస్ట్ కూడా చేస్తాను. బాధితులకు ప్రాణహాని ఉంది, వాళ్ళతో సీరియస్ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎవరు వాళ్ళ ఇక్కడ ప్రభుత్వం అక్కడ ప్రాణహాని చాలా మందికి ఉందండి. చాలా మంది హిందువులు వదిలేసి వెళ్ళిపోయినరు. బయట నుంచి వచ్చిన ముస్లింలని బైన్సాలో ఇవి నేను చెప్పినా కదా, ఇవన్నీ జాగాలలో ఫ్రీ ప్లాట్ ఇస్తా ఉన్నారు. బైన్సాలో మీరు చూస్తే ముస్లింల పాపులేషన్ హిందువుల కంటే ఎక్కువైంది. దాంట్లో చాలా మంది మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు, మన దేశానికి కూడా సంబంధించిన వాళ్ళు కాదు. దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పడం జరిగింది. నేను అది కూడా ఈ ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో నేను కేంద్రానికి ఫార్వర్డ్ కూడా చేస్తాను. అక్కడ హిందువుల్ని బైన్సా నుంచి పూర్తి స్థాయిలో తరిమేయాలన్నదే అక్కడ ధ్యేయం. అక్కడ ఎంఐఎం పార్టీ, బైన్సా ఎంఐఎం పార్టీ ఆ రకంగానే ఇది షెడ్యూల్ ప్రకారం, ప్లాన్ ప్రకారం నడుస్తా ఉన్నది. దానికి ఈ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. ఇక దీనికంటే క్లియర్గా మనకు అర్థం కావాల్సిన అవసరం లేదు. క్లారిటీతో అర్థమవుతుంది. ఇది బైన్సాని టోటల్గా 100% ముస్లిం పట్టణం చేద్దామన్నదే వీళ్ళ ధ్యేయము. దానికి మన ప్రభుత్వం సహకరించడం నిజంగా బాధాకరం. అక్కడ గోశాలకు ఇచ్చారు. దాంట్లో చాలా మటుకు ఇప్పుడు మొత్తం ఇదైతే ఆక్రమణకు అయింది. సో దాంట్లో కూడా పాత్ర ఉన్నారు. దానిపైన కూడా ఏం ఇన్వెస్టిగేషన్ చేసింది. మన దురదృష్టం రెవెన్యూ, లా అండ్ ఆర్డర్ ఇదంతా కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలో వస్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేసే పరిస్థితి అయితే నాకు కనబడతలేదు. బైన్సాలో ఆక్రమణలు నేను చెప్పిన దానికి మీరు కూడా చెప్పింది కూడా యాడ్ చేసుకున్నాం. అంతే, చూసి ఏం చేయలేని పరిస్థితి. అక్కడ పోయి ఏమైనా మనము పరిశీలిద్దామంటే పోనిచ్చే పరిస్థితి లేదు. అదేదో వీసా కావాలన్నట్టు బైన్సా పోతానికి. బైన్సాకి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నా బార్డర్, అది నా కాన్స్టిట్యున్సీ బార్డరు. సోయం బాబురావు గారు నేను కలిసి పోతే వీళ్ళకి ఇబ్బంది ఏంది? వీళ్ళకి ఇబ్బంది ఏంది? అదేదో పాకిస్తాన్ అన్నట్టు చేస్తున్నారు ఈ ప్రభుత్వం. అది ఆయననే నడుపుతుండే ప్రభుత్వం. అది నిజంగా అసదుద్దీన్ ఓవైసీని ఎక్కడ పడితే అక్కడ అలౌ చేస్తారు. ఆయనకు సెక్యూరిటీ ఇస్తారు, సైరన్లు పెడతారు. అరవింద్ పోవాలంటేనో, రాజాసింగ్ గారు పోవాలంటేనో, బీజేపీలు పోవాలంటేనే మాత్రం నానా ఆంక్షలు, హౌస్ అరెస్టులు. ఆడ బయట అలా చూసి నేను ఇప్పుడే పరిశాన్ అయితే ఆ బయట పోలీస్ ఫోర్స్ చూసి ఏం రికార్డు ఉన్నదా నాకేమైనా క్రిమినల్ రికార్డు ఉందా? నాకేమైనా కేసు ఉన్నదా? ఒక్క పెట్టి కేసు కూడా లేదు నా మీద. అది నన్ను ఫాలో చేసిన పద్ధతి, అదే అమెరికాలో చేసింగ్ వస్తుంది, దొంగలు చేసింగ్ అట్లా చేస్తారు.
నిజామాబాద్ పోతే నిజామాబాద్ లవ్ అరెస్ట్ చేసుకుంటే అయిపోయి ఊరి నన్ను వెనక సైరన్లు కొట్టుకుంటా కూడా పోతే నన్ను నా కార్లో కూడా దొంగ పెద్ద గజ దొంగ ఉన్నాను అనుకోవాలి పబ్లిక్. కుయ్యా 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 అని నిజామాబాద్ పోయి వండుకొని పోయేది రేపు కదా పోయేది. అవుతుంది ఆడ చేస్తే ఇంత పెద్ద సీను ఆడ 2 నెంబర్ భయం పట్టాడు మెసేజ్ పెట్టినట్టు వీడియో చూసుకుని నాకు కాదు కానీ కార్తీక్ వెళ్ళిపోయారా? అదే ఉన్నారు ఇందాక చేసి వెనకకెళ్ళు బీజేపీ కార్యకర్తలు వస్తారా? అచ్చా నేను దుంకిపోతానా? లేదు కార్యకర్తలు వచ్చి మేము తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతాం. ఇది దుంకిపోయింది ఎందుకు బాజాబ్తా పోతా. వీళ్ళంతా డ్రామా అని చెప్పాలనా? రేపు ఎలక్షన్లు ఉన్నాయి కదా దానికోసం, అది అయినాక మళ్ళీ ఓనిస్తారు మమ్మల్ని. అంటే వీళ్ళు ఏమనుకుంటారు అంటే మీడియాలో రాకపోతే పేపర్లు రాయకపోతే ప్రజలకు తెలియదు, ప్రజల అమాయకులు, సోషల్ మీడియా లేదు, కేటీఆర్ని ఒక్కడనే తెలంగాణ ఫాలో అవుతారు ట్విట్టర్ మీద, వేరే వాళ్ళ ఫాలో కాదు. అందుకనే చెప్తే వీళ్ళని గద్దె దించుడు చాలా ఈజీ. అది మన దురదృష్టంకి 5 ఏళ్ళకోసారి ఎలక్షన్ వస్తుంది. వీళ్ళని గద్దె దించుడు ఖాయం. అదే మహేష్ భగవత్ గారితో వీళ్ళని అరెస్ట్ చేయించుడు కూడా ఖాయం. వేడి లేపిస్తాం, ఆయనతోటే చేపిస్తాం. ఏమైనా సత్య ఆయన మీద పడ్డావు. బాగున్నా